హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజైతే నేను చేపల పులుసు వ్లాగ్ని అయితే పెడుతున్నాను. దానికంటే ముందు ఒక న్యూస్ని షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఇంకో ఛానల్లో నేను ఒక రైజ్ హీలింగ్ జర్నీ అనే ఎపిసోడ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డూ వాచ్ మై ఎపిసోడ్స్ అండ్ సిరీస్ అబౌట్ డిప్రెషన్, లోన్లీనెస్, ఎవ్రీథింగ్. సో మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో ఈరోజైతే చేపల పులుసు చేస్తున్నాను. సో దానికోసం చేపల్ని నేను లూషియస్ యాప్ ఉంది కదా అండి, దాని నుంచి అయితే నేను టూనా ఫిష్ని ఆర్డర్ చేశాను. సో ఎముకలు లేకుండా ఉండాలని టూనా ఫిష్ని ఆర్డర్ అయితే చేశానండి. సో 500 grams తెప్పించాను, బట్ అది ఇంతే వచ్చింది, ఒక 2-3 ముక్కలు. సో ఇంకా నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఇది వచ్చేసి వైట్ సెరడైన్ ఫిష్ అంట, బట్ టుర్కీలో ఎక్కువగా యూస్ చేస్తారు దీన్ని. సో నేను ట్రై చేద్దామని తెప్పించాను. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఇంకా పులుసుకి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఇంకా ఎర్రగడ్డ, వెల్లుల్లి, చింతపండు, ఇంకా మసాలాలు ధనియాల పొడి, మిరప్పొడి, కారం పొడి, ఇంకా అది ఆవపిండి చేసి వేయాలి కదా. సో దానికోసము ఆవపిండి అంటే ఆవపిండి కాదు, సో జస్ట్ అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసి దాన్ని పొడిగా చేసుకోవాలి. సో జస్ట్ మిక్సీలో నేను ఫస్ట్ అన్ని మసాలాలు వేసుకున్నాను, బట్ ఇది జీలకర్ర, ఆవాలు అది వేయలేదు. ఇంకా వచ్చేసి ఇదేంటి వెల్లుల్లి వేసాను, ఇంకా ఎర్రగడ్డ వేసుకున్నాను, తర్వాత టమాటాలు వేసుకొని మంచిగా నేను మిక్సీ చేశాను. సారీ అండి, కరివేపాకు కూడా వేసాను. సో మంచిగా మిక్సీ చేసుకున్నాను. సో చేపల్లో ఈ మసాలాని వేయడానికి సో ఇలాగా అయితే బాగా మిక్సీ చేసుకున్నాను. సో చేపల పులుసు అంటే సూపర్ ఉంటుంది కదా, ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు అయితే అబ్బా వావ్ సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ అండి నెల్లూరు చేపల పులుసు. సో ఇలాగా కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా దాన్ని మిక్సీ కొట్టుకోవాలి. సో చేపల పులుసు తయారు చేద్దాం ఇప్పుడు. సో దబర్లో అది నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇంకా వచ్చేసి కరివేపాకు వేసి తర్వాత ఆనియన్స్ అండి, మీకు కావాల్సిన అంటే నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. సో ఆనియన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలబెట్టాలి. సో కలబెట్టిన తర్వాత మీరు ఆ మసాలాని అయితే యాడ్ చేయాలి. అయితే మంచిగా కొద్దిగా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేపించాలి. చేపల పులుసు అంటేనే నెల్లూరు అండి. సో మా మమ్మీ అయితే చేసేవాళ్ళు, సూపర్గా ఉండేది. పచ్చాపల పులుసు, ఇంకా వచ్చేసి వెరైటీస్ ఆఫ్ పులుసు చేయొచ్చు కదా మనము. సో నేనైతే ఎక్కువ ఇష్టపడేది వచ్చేసి పచ్చాపల పులుసు, ఇంకా వచ్చేసి నార్మల్ చేప ఉంటుంది కదా దాని పులుసు బాగుంటుంది. సో ఇంతేనండి, ఇలాగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఫస్ట్ మసాలాలన్నీ వేసుకొని టమాటా అన్నీ వేసుకొని ఆ పేస్ట్ని వేసేసి మంచిగా కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఇది చేయాలి. కొద్దిగా వాటర్ దాంట్లో వేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. కొద్దిగా అయిన తర్వాత మంచిగా కొద్దిగా వాటర్ వేసి ఇంకా బాగా ఇది చేయాలి. దాంట్లో మీరు చేపల క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగా మంచిగా మరుగుతూ అదే చెప్పటి వస్తూ ఉంటుంది. సో మంచిగా మీరు చేసేపు అట్లే సిమ్లో పెట్టి మసాలా వాటర్ అంతా పోయేంత వరకు కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేసి దాని తర్వాత ఎక్కువ మీకు కావాల్సినంత వాటర్ వచ్చేసి వేసుకోవాలి. దాంట్లో మీకు ఎంత కావాలో అంత వాటర్ అంటే మీ చేపల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇంతేనండి, కొద్దిగా మరగాలి. మరిగిన తర్వాత మీరు ముందుగా
బాగా కడిగి పెట్టుకున్నాను. నేనైతే లూసియస్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళే కట్ చేసి తీసుకొచ్చి అన్నీ ఇస్తారు. సో నేను జస్ట్ వాటర్లో కడిగాను. అది కొద్దిగా ఏమంటారు పసుపు ఉప్పు వేసి కడిగాను. సో అది దాంట్లో వేసేసి ఆ మసాలాలో వేసేసి బాగా మరగనివ్వాలి. అంతేనండి. బాగా మరగనిచ్చి వాటర్ అంతా పోయి మీరు థిక్గా కావాలంటే అంటే సో దాంట్లో మీరు మళ్ళీ సారీ మర్చిపోయాను, అది నేను అందులో చెప్పాను కదా, నేను ఆవాలు జీలకర్ర అన్నీ వేపుకున్నాం కదా, సో దాని పొడిని లాస్ట్లో వేయాలి. ఎంత కావాలో అంత మీకు తగినంత, మీ కూరకి తగినంత వేసుకోవాలి. సో అంతా మరగనిచ్చి, సో మీకు థిక్గా కావాలంటే కర్రీ కొద్దిగా ఎక్కువసేపు ఉండనిచ్చారు. లేదు నాకు ఇది చాలు టూనా ఫిష్ కదా అండి, త్వరగా అంటే ఒక 5 minutesలోనే అది బాగా వండిపోతుంది, అదే బాగా ఇదైపోతుంది. సో మంచిగా వండిపోతుంది. బట్ నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేశానంటే ఇది హింగు యాడ్ చేశానండి. కొద్దిగా మంచిగా స్మెల్ రావాలి, టేస్ట్ రావాలని చెప్పి హింగ్ని అంటే అదే ఇంగువ అంటారు కదా, అది యాడ్ చేశాను. అంతేనండి, మీ చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. ఇంకా ఎండు చేప నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నం పప్పన్నంలోకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.